ఇండియాలో చాలా సిటీస్ లో 20 రూపీస్ తో ఒక టీ కొనొచ్చు, లేదా షార్ట్ డిస్టెన్స్ లో ఆటో కోసం ఖర్చు చేయొచ్చు. మనలో చాలా మంది అలాంటి తక్కువ అమౌంట్ ని ఎక్కువ ఆలోచించకుండా స్పెండ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్ ఇమాజిన్ చేద్దాం. ఇండియాలోని చాలా సిటీస్ లో 20 రూపాయలతో మనము టీ కొనొచ్చు, లేదా షార్ట్ డిస్టెన్స్ కోసం ఆటోలో ట్రావెల్ చేయొచ్చు. మనలో చాలా మంది అలాంటి తక్కువ అమౌంట్ ని ఎక్కువ ఆలోచించకుండా ఖర్చు చేస్తుంటాం. ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్ ఇమాజిన్ చేద్దాం. 2010 నుంచి ఎవ్రీ సింగిల్ డే జస్ట్ 20 రూపీస్ సేవ్ చేసి, అంటే రఫ్లీ మంత్ కి 600 రూపాయలు, ఆ అమౌంట్ ని డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో సిస్టమాటికల్లీ అలోకేట్ చేసి ఉంటే ఇవాళ ఆ మనీ ఎంత వాల్యూకి రీచ్ అయ్యేది? ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఆ 600 రూపీస్ మంత్లీ అమౌంట్ ని లార్జ్ క్యాప్ ఇండెక్స్ లో నిఫ్టీ 50 TRI ని బెంచ్ మార్క్ గా తీసుకొని సిస్టమాటికల్లీ ఇన్వెస్ట్ చేసి ఉంటే హిస్టారికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం అది ఇవాళ అరౌండ్ 4.4 lakhs అయ్యేది. ఒకవేళ గోల్డ్ లో అలోకేట్ చేసి ఉంటే అప్రాక్సిమేట్లీ 5.2 lakhs అయ్యేది. హై రిస్క్ స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్ లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 TRI ని బెంచ్ మార్క్ గా తీసుకుంటే అది నియర్లీ 14 lakhs వరకు ఉండేది. అదే 600 రూపీస్ ఎవ్రీ మంత్ 2010 నుంచి బిట్ కాయిన్ లో అలోకేట్ చేసి ఉంటే అప్పట్లో బిట్ కాయిన్ సబ్ పెనీ ప్రైసెస్ దగ్గర ట్రేడ్ అవ్వడం వల్ల ప్యూర్లీ హిస్టారికల్ మ్యాథమెటికల్ కంపారిజన్ వాల్యుయేషన్ 1000 crores ని ఎక్సిడ్ చేసేది. సో ఒక్కసారి ఆలోచించండి, మంత్లీ 600 రూపీస్ 1000 crores ని తెచ్చిపెట్టండి. వినడానికి అన్బిలీవబుల్ గా ఉంది కదా, కానీ ఇది ఇవాళ 600 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో క్రోర్స్ వస్తాయని ప్రిడిక్షన్ చేయడం కాదండి. ఆ 1000 crores ఫిగర్ అనేది బిట్ కాయిన్ ఎర్లీ స్టేజ్ లో ప్రైస్ డిస్కవరీ వల్ల వచ్చిన అన్ప్రిడిక్టబుల్ హిస్టారికల్ అనామలీ. అప్పుడు బిట్ కాయిన్ వాల్యూ ఒక రూపీలో కూడా ఫ్రాక్షన్స్ లో ఉండేది. ఆ కైండ్ ఆఫ్ హిస్టారికల్ రిటర్న్స్ ని ఇవాళ రెప్లికేట్ చేయడం పాసిబుల్ అని అజ్యూమ్ చేయకూడదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మ్యూచువల్ ఫండ్స్ లాంటి సెబీ రెగ్యులేటెడ్ సెక్యూరిటీస్ ని బిట్ కాయిన్ లాంటి డిజిటల్ అసెట్స్ ని రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ సేమ్ కాదు. బిట్ కాయిన్ ఒక అన్రెగ్యులేటెడ్ హైలీ వాలటైల్ డిజిటల్ అసెట్ అండ్ సిగ్నిఫికెంట్ క్యాపిటల్ లాస్ రిస్క్ ఉంటుంది. పాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ రిజల్ట్స్ కి గ్యారంటీ కాదు. సో ఈ 20 రూపీస్ అ డే ఎక్స్పెరిమెంట్ యాక్చువల్లీ మనకి ఏం చెప్తుంది? ఇవాళ చాలా చిన్న అమౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్, కానీ స్మాల్ అమౌంట్ ని రెగ్యులర్ గా అలోకేట్ చేయడం, టైం కి కంటిన్యూ చేయడం అండ్ అసెట్ రిస్క్ ని అర్థం చేసుకోవడం లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లో చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్లీ అదే మాట్లాడుకోబోతున్నాం. మైక్రో ఇన్వెస్టింగ్ మ్యాథమెటిక్స్ ఎలా వర్క్ అవుతుంది, డిఫరెంట్ అసెట్ క్లాసెస్ హిస్టారికల్లీ ఎలా పర్ఫార్మ్ చేస్తాయి, ఆటోమేషన్ ఎలా వర్క్ చేస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన బేసిక్ రూల్స్ ఏంటి. ఇప్పుడు యాక్చువల్ నంబర్స్ ని సింపుల్ గా కంపేర్ చేద్దాం. 2010 నుంచి ఎవ్రీ మంత్ 600 రూపీస్ అలోకేట్ చేసినట్టు అజ్యూమ్ చేస్తే టోటల్ గా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అప్రాక్సిమేట్లీ 1.15 lakhs. కానీ అసెట్ క్లాస్ బట్టి ఆ 1.15 lakh హిస్టారికల్ గా డిఫరెంట్ వాల్యూస్ ని రీచ్ అయ్యేది. లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్ ని నిఫ్టీ 50 TRI తో బెంచ్ మార్క్ చేస్తే అప్రాక్సిమేట్ వాల్యూ 4.42 lakhs, అంటే రఫ్లీ 3.8 times. గోల్డ్ లో అప్రాక్సిమేట్లీ 5.28 lakhs, అంటే అరౌండ్ 4.5 times. సిల్వర్ లో అప్రాక్సిమేట్లీ 7.5 lakhs, అరౌండ్ 6.5 times. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ని నిఫ్టీ మిడ్ క్యాప్ 150 TRI బెంచ్ మార్క్ తో చేస్తే అప్రాక్సిమేట్లీ 8.67 lakhs, అంటే అరౌండ్ 7 times. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ని నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 TRI తో బెంచ్ మార్క్ చేస్తే అప్రాక్సిమేట్లీ 13.96 lakhs, అంటే అరౌండ్ 12 times. అండ్ బిట్ కాయిన్ 1000 crores ప్లస్ హిస్టారికల్ వాల్యుయేషన్. బట్ అగైన్ ఇది అన్రిపీటబుల్ హిస్టారికల్ అనామలీ, అంతేకాని ఇది ఫ్యూచర్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ కాదు. సో ఇదంతా చూస్తుంటే ఒక పాయింట్ అర్థమవుతుంది, ఇన్వెస్టింగ్ లో అమౌంట్ కన్నా కన్సిస్టెన్సీ అండ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ టేబుల్లో నంబర్స్ చూసి రిటర్న్స్ జనరేట్ చేయడం ఈజీ అని అనుకోవడం చాలా పెద్ద తప్పు. మార్కెట్ వాలిటిలిటీని సర్వైవ్ చేయడం అంత ఈజీ కాదండి. మార్కెట్స్ ఫాల్ అయినప్పుడు చాలా మంది పానిక్ అయ్యి సెల్లింగ్ చేస్తారు. హిస్టారికల్లీ మేజర్ డౌన్ టర్న్స్ ని సర్వైవ్ చేసిన ఇన్వెస్టర్స్ జనరల్లీ ఎసెన్షియల్ లైఫ్ క్యాపిటల్స్ ని అన్సరీ రిస్క్ లో పెట్టకుండా డిసిప్లిన్డ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ని ఫాలో చేశారు, ఫిక్స్డ్ మైక్రో అమౌంట్స్ ని అలోకేట్ చేశారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, స్మాల్ అమౌంట్స్ ని సిస్టమాటికల్లీ అలోకేట్ చేయడం ఎలా? డిసిప్లిన్డ్ రికరింగ్ ఇన్వెస్టింగ్ లో మాన్యువల్ గా ఎవ్రీ టైం పర్చేస్ చేయడం బదులు కొన్ని డిజిటల్ ఎక్స్చేంజ్ టూల్స్ ఆటోమేటెడ్ రికరింగ్ పర్చేస్ ని ఎనేబుల్ చేస్తాయి. బినాన్స్ లో ఆటో ఇన్వెస్ట్ ఆర్ రికరింగ్ బై లాంటి టూల్స్ రికరింగ్ పర్చేస్ ని ఆటోమేట్ చేయడానికి అవైలబుల్ ఉన్నాయి. టెక్నికల్ గా ఈ ఆటోమేటెడ్ ఎగ్జిక్యూషన్ టూల్స్ ఎలా వర్క్ చేస్తాయో ఒకసారి చూద్దాం. బినాన్స్ యాప్ ఓపెన్ చేసి కింద ట్రేడ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసి మీరు 0.01 USDT తో కూడా
కొనుగోలు చేయొచ్చు. అంటే రఫ్లీ 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. యూజర్స్ డైలీ, వీక్లీ ఆర్ మంత్లీ స్కెడ్యూల్స్ ఆటోమేట్ చేయగలరు. అంటే రికరింగ్ పర్చేజర్ స్కెడ్యూల్ ని సెట్ చేసుకుని మాన్యువల్ ఎగ్జిక్యూషన్ ఫిక్షన్ ని రెడ్యూస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆటోమేషన్ మార్కెట్ రిస్క్ ని ఎలిమినేట్ చేయదు. ఆటోమేషన్ జస్ట్ స్కెడ్యూల్ ఎగ్జిక్యూషన్ ని మేనేజ్ చేస్తుంది. మార్కెట్ ప్రైస్ పెరిగినా తగ్గినా అసెట్ వాలిటిలిటీని అది కంట్రోల్ చేయదు. డిజిటల్ అసెట్స్ సిగ్నిఫికెంట్ క్యాపిటల్ డ్రా డౌన్స్ ని ఫేస్ చేయగలవు. సో ఆటోమేటెడ్ పర్చేస్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అయిపోయింది అని కాదండి. ఫండింగ్ సైడ్ లో అకౌంట్స్ కి పియర్ టు పియర్ ఆర్ P2P మెకానిజం యూస్ చేసే వెరిఫైడ్ యూజర్ ప్రొఫైల్స్ ని చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. రిలేటెడ్ గైడ్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో అవైలబుల్ ఉంటాయి. అండ్ వన్ మోర్ డిస్క్లోజర్, మీరు ప్లాట్ఫామ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న రెఫరల్ లింక్ యూస్ చేస్తే బినాన్స్ వెల్కమ్ బోనస్ హబ్ కి యాక్సెస్ ఉంటుంది. వేర్ బేసిక్ వెరిఫికేషన్ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ట్రేడింగ్ ఫీ రిబేట్స్ అవైలబుల్ అవ్వచ్చు. ఇది అఫిలియేట్ డిస్క్లోజర్ గా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఇండియాలో క్రిప్టో టాక్సేషన్ గురించి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ ఆర్ VDA ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద స్పెసిఫిక్ ట్యాక్స్ రూల్స్ కి సబ్జెక్ట్ అవుతాయి. సోర్స్ ప్రకారం అండర్ సెక్షన్ 115 BBH VDA గెయిన్స్ పై 30% ట్యాక్స్ అప్లికేబుల్. సర్చార్జ్ తో అండ్ ట్రాన్స్ఫర్స్ పై సెక్షన్ 194S అండర్ 1% TDS అప్లై అవుతుంది. అలాగే VDA లాసెస్ ని అదర్ ఇన్కమ్ తో సెట్ ఆఫ్ చేయలేరు. ట్యాక్స్ ఫైలింగ్ సిచ్యువేషన్ ని బట్టి క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్ ని కన్సల్ట్ చేయడం అప్రోప్రియేట్ ఆప్షన్ అండి. సో స్మాల్ అమౌంట్ అయినా క్రిప్టో ఎక్స్పోజర్ అయినా ట్యాక్స్ రూల్స్ అండ్ రిస్క్ ని ఇగ్నోర్ చేయకూడదు. ఇప్పుడు క్రిప్టో అసెట్ లో బిగ్గెస్ట్ రియాలిటీ ఏంటి అంటే వాలిటిలిటీ. నార్మల్ రెగ్యులేటెడ్ ఈక్విటీ మార్కెట్స్ కూడా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తాయి. కానీ బిట్ కాయిన్ లాంటి హై రిస్క్ డిజిటల్ అసెట్స్ హిస్టారికల్ గా ఎక్స్ట్రీమ్ డ్రా డౌన్స్ ని ఎక్స్పీరియన్స్ చేశాయి. అప్రాక్సిమేట్లీ 50% నుంచి 90% వరకు. 2011 క్రాష్ సైకిల్ లో బిట్ కాయిన్ అప్రాక్సిమేట్లీ 99% పీక్ డ్రాప్ ఫేస్ చేసింది. 2013 నుంచి 2015 పీరియడ్ లో అప్రాక్సిమేట్లీ 86% డ్రాప్. 2017 నుంచి 2018 లో అరౌండ్ 80%. 2020 కోవిడ్ పీరియడ్ లో అప్రాక్సిమేట్లీ 50%. అండ్ 2021 నుంచి 2022 పీరియడ్ లో అరౌండ్ 77% డ్రాప్. హిస్టారికల్ గా మార్కెట్స్ రికవర్ అయిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫ్యూచర్ రికవరీ గ్యారంటీ కాదండి. వాలిటైల్ అసెట్స్ లో అలోకేట్ చేసిన క్యాపిటల్స్ కి పర్మనెంట్ లాస్ రిస్క్ ఆల్వేస్ ఉంటుంది. సో హిస్టారికల్లీ రికవరీని ఫ్యూచర్ సర్టనిటీ లాగా ట్రీట్ చేయకూడదు. మార్కెట్ ని పర్ఫెక్ట్లీ టైం చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎప్పుడు మార్కెట్ టాప్ లో ఉంది, ఎప్పుడు బాటమ్ లో ఉంది, ఈ క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ముందే తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే కామన్ ఫైనాన్షియల్ ఫ్రేమ్వర్క్ రూపీ కాస్ట్ యావరేజింగ్ ఆర్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ SIP. సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ లో ఫిక్స్డ్ అమౌంట్ ని డిఫరెంట్ టైం పీరియడ్స్ లో అలోకేట్ చేస్తాం. ప్రైస్ హైగా ఉంటే తక్కువ అమౌంట్ తో కంపారిటివ్లీ తక్కువ యూనిట్ పర్చేజ్ అవుతాయి. అదే ప్రైస్ లోగా ఉంటే అదే ఫిక్స్ అమౌంట్ తో ఎక్కువ యూనిట్ పర్చేజ్ అవుతాయి. లాంగ్ పీరియడ్ లో ఈ ప్రాసెస్ యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్ ని స్మూత్ చేయడానికి హెల్ప్ చేస్తుంది వితౌట్ రిక్వైరింగ్ యాక్టివ్ మార్కెట్ టైమింగ్. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. DCA రిస్క్ ని ఎలిమినేట్ చేయదు. ఇట్ ఈస్ సింప్లీ అ సిస్టమాటిక్ అలోకేషన్ అప్రోచ్. ఇప్పుడు ఈ ఎంటైర్ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్వెస్ట్ చేసిన, హై రిస్క్ డిజిటల్ అసెట్స్ ని ఎక్స్ప్లోర్ చేసిన, పర్సనల్ ఫైనాన్స్ ప్రొటెక్ట్ చేయడానికి 4 బేసిక్ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. రూల్ నెంబర్ 1, ఓన్లీ యూస్ ట్రూ డిస్పోజబుల్ ఇన్కమ్. రెంట్ కోసం, ఫుడ్ అండ్ ఎసెన్షియల్ లివింగ్స్ ఎక్స్పెన్సెస్ కోసం, ఎమర్జెన్సీ ఫండ్ కోసం, ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేసిన డబ్బుని రిస్క్ లో పెట్టకూడదు. ఇన్వెస్టింగ్ కోసం యూస్ చేయాల్సింది యాక్చువల్ డిస్పోజబుల్ ఇన్కమ్. రూల్ నెంబర్ 2, నెవర్ బారో టు ఇన్వెస్ట్ ఆర్ స్పెక్యులేట్. పర్సనల్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం, క్రెడిట్ కార్డ్ మనీ యూస్ చేయడం, లేదా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మార్కెట్ లో పెట్టడం మార్కెట్ డౌన్ టర్న్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ ప్రెజర్ ని ఇంకా ఎక్కువగా డేంజరస్ చేస్తుంది. మార్కెట్ లాస్ ఒక ప్రాబ్లం, ఆ లాస్ తో పాటు రీపే చేయాల్సిన అప్పు ఉండడం ఇంకొక బిగ్గర్ ప్రాబ్లం. రూల్ నెంబర్ 3, థింక్ ఇన్ మల్టీ ఇయర్ హారిజన్స్. రియల్ వెల్త్ అక్యుములేషన్ ఓవర్ నైట్ జరగదండి. కాంపౌండింగ్ కి టైం కావాలి. షార్ట్ టర్మ్ ప్రైస్ మూవ్మెంట్స్ ని చేస్ చేయడం కన్నా మల్టీ ఇయర్ హారిజన్ తో డిసిప్లిన్ గా ఇన్వెస్ట్ చేయడం వెల్త్ అక్యుములేషన్ కి ఇంపార్టెంట్ ఫ్రేమ్వర్క్. రూల్ నెంబర్ 4, గ్యారంటీడ్ రిటర్న్స్ అని చెప్పే స్కీమ్స్ కి దూరంగా ఉండండి. టెలిగ్రామ్ లో అన్ఆథరైజ్డ్ అడ్వైజర్స్ అయినా, అన్రిజిస్టర్డ్ ట్రేడింగ్ ఛానల్స్ అయినా, గ్యారంటీడ్ హై రిటర్న్స్ అని ప్రామిస్ చేసే ప్లాట్ఫామ్స్ అయినా, అలాంటి వాటితో చాలా జాగ్రత్తగా అండ్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ గా ఉండాలి. లెజిటిమేట్ ఫైనాన్షియల్ మార్కెట్ లో గ్యారంటీడ్ హై రిటర్న్స్ అనే ప్రామిస్ ఫ్రాడ్ వార్నింగ్ కి సైన్ లాంటిది. సో ఈ ఎంటైర్ 20 రూపీస్ అ డే ఎక్స్పెరిమెంట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? వెల్త్ బిల్డింగ్ అంటే ఒక మ్యాజికల్ ఇన్వెస్ట్మెంట్ కనిపెట్టి ఓవర్ నైట్ రిచ్ అవ్వడం కాదండి.
discipline, time, risk management, and regulatory awareness. Emergency savings, fixed deposits, SEBI regulated index funds, or gold ETFs లాంటి regulated instruments household financial planning కి కోర్ ఫౌండేషన్ గా ఉండొచ్చు. ఎమర్జింగ్ డిజిటల్ అసెట్స్ ని కన్సిడర్ చేసే వాళ్ళకి ఓవరాల్ ఫినాన్షియల్ స్టెబిలిటీని కాంప్రమైజ్ చేయకుండా టైనీ డిస్క్రిషనరీ అలోకేషన్స్ తో రిస్క్ ని లిమిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ 20 రూపీస్ హ్యూజ్ అమౌంట్ కాకపోవచ్చు, కానీ 20 రూపీస్ని ప్రతిరోజు ఇగ్నోర్ చేయడం అండ్ 20 రూపీస్ని ఎవ్రీడే సిస్టమాటికల్లీ అలోకేట్ చేయడం, ఈ రెండు బిహేవియర్స్ మధ్య 16 సంవత్సరాల తర్వాత మ్యాసివ్ డిఫరెన్స్ క్రియేట్ అవ్వచ్చు. కానీ ఆ డిఫరెన్స్ ని చూసి రిటర్న్స్ ని బ్లైండ్లీ చేస్ చేయకండి. ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్, దెన్ అండర్స్టాండ్ ది రిస్క్, దెన్ స్టే డిసిప్లిన్డ్. సో మీరు కరెంట్లీ ట్రెడిషనల్ రెగ్యులేటెడ్ ఫండ్స్ లో డిసిప్లిన్ ఎస్ఐపి యూస్ చేస్తున్నారా, లేదా ఆటోమేటెడ్ మైక్రో అలోకేషన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారా? మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయండి. మీరు ప్లాట్ఫామ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న రెఫరల్ లింక్ యూస్ చేస్తే బినాన్స్ వెల్కమ్ బోనస్ హబ్ కి యాక్సెస్ ఉంటుంది, వేర్ బేసిక్ వెరిఫికేషన్ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత ట్రేడింగ్ ఫీ రిబేట్స్ అవైలబుల్ అవ్వచ్చు. ఇలాంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నా పేరు అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి, లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.